హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్ లాగ్స్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. కాకరకాయ కర్రీ అనగానే చాలా మంది ఇష్టపడరు. కాకరకాయలు చేదుంటాయి కాబట్టి కాకరకాయల్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు. మరి కాకరకాయ కూర చేదు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. కాకరకాయ కర్రీ కోసం ఇక్కడ నేను ముందుగా చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని చింతపండుని 2 సార్లు శుభ్రంగా కడిగి కడిగిన వాటర్ని వంపేసి చింతపండు మునిగేంత వరకు మరికొన్ని వాటర్ని పోసి ఈ చింతపండుని 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత చింతపండు నుంచి చిక్కటి గుజ్జును తీసి పక్కన పెట్టుకోండి. చింతపండు నుంచి ఈజీగా గుజ్జును తీసుకోవాలంటే నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ పోసి నానబెట్టుకుంటే చింతపండు నుంచి ఈజీగా గుజ్జును తీసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయ కర్రీ కోసం అర కేజీ కాకరకాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయల్ని 2 సార్లు శుభ్రంగా కడిగి రౌండ్గా కట్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మజ్జిగలో ఉడికించుకుందాం. మజ్జిగలో ఉడికించుకోవడం ద్వారా కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వెడల్పుగా ఉన్న ప్యాన్ని తీసుకోండి. ప్యాన్లోకి రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని అలాగే ఒక కప్పు పుల్లటి పెరుగును వేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోయండి. వాటర్ పోసిన తర్వాత పెరుగు వాటర్ కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక అర టీ స్పూన్ పసుపు వేసి పసుపు కూడా పెరుగులో కలిసేలా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై కాకరకాయ ముక్కలున్న ప్యాన్ని పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి కాకరకాయ ముక్కల్ని ఉడికించుకోండి. కాకరకాయ ముక్కల్ని ఉడికించుకునేటప్పుడు మరీ మెత్తగా ఉడికించుకోవద్దు. 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఉడికేలోపు కర్రీలోకి ఆనియన్స్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ పై పొట్టు నీట్గా తీసేసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఆనియన్స్ని పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ముక్కల్ని పక్కన పెట్టేసి కాకరకాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేయండి. కాకరకాయ ముక్కలు చక్కగా ఉడికాయనుకున్నాక జల్లీ గరిటెతో వాటర్ రాకుండా కాకరకాయ ముక్కల్ని ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మరొకసారి శుభ్రంగా కడగండి. ఎందుకంటే ముందుగా కాకరకాయ ముక్కల్లో పెరుగు వేసి ఉడికించుకున్నాం కదా, కాకరకాయ చేదుకి పెరుగు విరిగిపోతుంది. పెరుగు విరిగినప్పుడు చిన్న చిన్న పలుకులుగా తయారయ్యి కాకరకాయ ముక్కలకి పడుతుంది. అందుకనే కాకరకాయ ముక్కల్ని మరొకసారి శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టండి. ప్యాన్లోకి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేస్తున్నాను. కాకరకాయ కూరకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే ఇక్కడ నేను 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 6 నుంచి 7 దాకా ఎండుమిరపకాయ తుప్పలు వేసి జీలకర్ర ఆవాలు చిటపటలాడేదాకా ఫ్రై చేయండి. జీలకర్ర ఆవాలు కాస్త చిటపటలాడగానే 2 రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి పసుపు కూడా పోపులో కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తరుగు పోపులో వేయండి. ఆనియన్స్ తరుగు పోపులో వేశాక ఆనియన్స్ని ఒక్కసారి బాగా కలిపి ఈ ఆనియన్స్ని మగ్గేంత వరకు కలుపుతూ మగ్గించుకోండి. ఆనియన్స్ చక్కగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని పోపులో వేసి కాకరకాయ ముక్కలు ఆనియన్స్ కలిసేలా మరొకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చిక్కటి చింతపండు రసం కాకరకాయ ముక్కల్లో పోసి అలాగే కొద్దిగా వాటర్ని పోసి కాకరకాయ ముక్కలు చింతపండు రసం కలిసేలా ఒక్కసారి బాగా కలపండి. ఇలా కలిపాక ప్యాన్ పై మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చింతపండు రసం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత ప్యాన్ పై మూత తీసి మరొకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేయండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల కారాన్ని వేశాను. కాకరకాయ కూరలో చింతపండు రసం పోసాం కాబట్టి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. అందుకనే ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల కారాన్ని వేశాను. కారం వేశాక కాకరకాయ ముక్కలకి కారం పట్టేలా మరొకసారి బాగా కలిపి ప్యాన్ పై మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి
కూరలో కారం చక్కగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత పాన్ పై మూత తీసి మరొకసారి బాగా కలపండి. చూసారు కదా, కారం చక్కగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఉప్పు కూడా కూరలో కలిసేలా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక పాన్ పై మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరో నిమిషం పాటు ఉడికించండి. నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కూర రెడీ. ఇలా రెడీ అయిన కాకరకాయ కర్రీని వేడి వేడి రైస్తో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కూర అంటే ఇష్టం లేని వారికి కూడా ఇలా కాకరకాయ కూర వండి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ముద్ద కూడా మిగల్చరు, అంత టేస్టీగా ఉంటుంది. కాకరకాయ కూరని వండిన రోజు కంటే మరుసటి రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒక్కసారి కాకరకాయ కూరని ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలపండి. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.